పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. అందరికీ కూడా ప్రభు క్రీస్తు పేరిట శుభాభివందనములు. ఈరోజు మనము ధ్యానించుకొనబోయేటువంటి అంశము స్నేహమునకు తగిన మాత, మదర్ మోస్ట్ అమేబుల్ అని ఈ అంశమును ధ్యానించుదాం. ఇమేబుల్ అన్నటువంటి ఈ యొక్క మాట ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసినప్పుడు, అనువదించినప్పుడు ప్రీతిపాత్రమైన, మనోహరమైన, స్నేహశీలత కలిగిన అన్నటువంటి భావాలు ఇందులో ఇమిడి ఉన్నాయి. అయితే మొదటిగా ఈ చిత్రపటంలో దీనికి సంబంధించినటువంటి చిత్రపటంలో చూసినప్పుడు మరియా తన యొక్క ఒడిలో బాలయేసును లాలిస్తూ ఉంది. మరి ఆ బాలుడు కూడా ఆ మరియతో ప్రేమతో ఆడుకుంటూ ఉన్నాడు. దీనిని రెసిప్రోకల్ లవ్ బిట్వీన్ మదర్ మేరీ అండ్ ద చైల్డ్ జీసస్ అని సంబోధిస్తూ ఉన్నారు. అయితే ఈ యొక్క ప్రేమ, ఈ యొక్క ప్రీతిపాత్రమైనటువంటి జీవితము, స్నేహశీలత కలిగినటువంటి జీవితము లేదా సౌందర్యత, ఇవన్నీ కూడా ఇక్కడ ఇంగ్లీష్లో మోస్ట్ అన్నటువంటిది సూపర్లేటివ్ డిగ్రీ అను మాటను వాడడం జరుగుతూ ఉంది. ఎందుకు అంటే పాత నిబంధనలో ఉండేటువంటి నలుగురు మహిళలు ఈ చిత్రపటంలో కూడా మనము చూస్తూ ఉన్నాం. కింద నలుగురు ఉంటూ ఉన్నారు. ఒకరు ఎస్తేరు, రెండు యూదీతు, మూడవది రెబెకా మరియు రేచెల్. వీళ్ళు నలుగురు కూడా వారి వారి స్థాయిలో వారికి తగినట్టుగా దేవునికి ప్రీతిపాత్రముగా ఉన్నారు. ఉదాహరణకు ఎస్తేరు సౌమ్యతలోను, సౌందర్యములోను, అదే విధముగా యూదీతు వీర వనితగా ఇజ్రాయేలు ప్రజలను కాపాడములోను, రెబెకా తను సౌందర్య రాశిగా గుర్తింపబడుతూ ఉంది. రేచెలు కూడా సౌందర్యానికి ఎన్నో విధాలుగా మనకు ముందు కనబడుతూ ఉంది. మరి పై నలుగురందరికంటే కూడా దేవునికి ప్రీతిపాత్రమైనటువంటిది, స్నేహశీలత కలిగినటువంటిది పరిశుద్ధ మరియా అన్నటువంటిది ఈ యొక్క చిత్రపటము ద్వారా రుజువు అవుతూ ఉంది. మరి దేవదూతలు కూడా పాడుతూ ఉన్నారు, మరియా అత్యుత్తమమైనటువంటి స్నేహశీలత కలిగినటువంటిది అని పాడుతున్నట్లుగా అక్కడ ఉండేటువంటి ఇన్స్క్రిప్షన్, ఆ రాతలు చెబుతూ ఉన్నాయి. ఇకపోతే మరియా ఏ విధంగా ప్రీతిపాత్రురాలు మనము చూసినట్లయితే, మొదటిగా తండ్రి దేవుని యొక్క విషయములో తండ్రి దేవుడు సకల సృష్టి అంతటిని సృష్టిస్తున్నటువంటి వేళలోనే మరియా తన యొక్క తండ్రి దేవుని యొక్క కనుసన్నల్లో మెదులుతూ ఉంది. రక్షణ ప్రణాళిక అన్నటువంటిది అక్కడే ప్రారంభమై ఉంది, ఒక స్త్రీ ద్వారా అని ఆ వాక్యాలు మనము చదివినప్పుడు ఇది మనకు విదితమగుతూ ఉంది. సో తండ్రి దేవునికి మరియకు ఉండేటువంటి ఆ సత్సంబంధం, స్నేహశీలత కలిగినటువంటి సంబంధం. మరి ఆ తరువాత కూడా తన కుమారుడైనటువంటి క్రీస్తుకు, ఏకైక కుమారుడైనటువంటి క్రీస్తుకు జన్మనిచ్చి ఉంది. కావున ఆమె తండ్రి దేవుని యొక్క దృష్టిలో ప్రీతిపాత్రమైనటువంటి పాత్రను పోషించి ఉంది అని మనకు విదితమగుతూ ఉంది. ఇక త్రియేక దేవునిలో రెండవ వ్యక్తి అయినటువంటి కుమారుడైన క్రీస్తు వాక్కు రూపములో ఉండగా వాక్కైనటువంటి దేవుణ్ణి శరీరధారిగా తన గర్భములో మోసి మనందరికీ కూడా ఈ లోకానికి అందిస్తూ ఉంది. మరి క్రీస్తు ప్రభు పుట్టిన తరువాత తన యొక్క ఆలనా పాలన చూస్తూ దాదాపు 30 సంవత్సరాలు ఆయనను ముఖాముఖిగా చూస్తూ ఆమెకు సేవలు చేసి ఉంది. వారిద్దరి మధ్య సన్నిహిత, ప్రీతిపాత్రమైన, స్నేహశీలత కలిగినటువంటి సంబంధము ఈ విధంగా మనము గమనించవచ్చును. ఇక త్రిత్వైక సర్వేశ్వరుల్లో మూడవ వ్యక్తి పవిత్రాత్మ సర్వేశ్వరుడు. పవిత్రాత్మ సర్వేశ్వరుడు ప్రత్యేకంగా మరియ ఎడల ప్రేమను కనపరిచి ఉన్నాడు అన్నటువంటి దానికి ప్రేమలోనే జీవం పురుడు పోసుకుంటూ ఉంది.
కావున పవిత్రాత్మ సర్వేశ్వరుడు ఆమె పైన దిగి వచ్చి ఆమె ఆత్మ ప్రేరణతో వరప్రసాదముతో ఆమె గర్భాన్ని ధరిస్తూ ఉంది. అనగా పవిత్రాత్మ దేవుని యొక్క ప్రత్యేకమైనటువంటి ప్రేమ ఆలన అన్నటువంటిది ఆమె పైన ఉంది అని ఈ విధంగా రుజువు అవుతూ ఉంది. కావున ఆమె పవిత్రాత్మ దేవునికి తనకు ఉండేటువంటి ఆ సంబంధము ఎంతో ప్రేమతో కలిగినటువంటిది, ప్రీతిపాత్రమైనటువంటిదిగా మనము చూస్తూ ఉన్నాం. ఇక చివరిన కొన్ని సంఘటనలు మనము గుర్తించినప్పుడు మామూలుగా ఎవరైతే కష్టములో ఉన్నప్పుడు వారి స్నేహితులు ఎక్కువ భాగం వదిలిపెట్టు వెళుతూ ఉంటారట. కష్టములో ఉన్నప్పుడు కూడా తోడై ఉండేటువంటి వాడే నిజమైన స్నేహితుడు అని మనకు ఎన్నో సూక్తుల ద్వారా తెలియవస్తూ ఉంది. మరి మరియ కూడా మాతృత్వాన్ని విషయంలో తన కుమారుని చెంత చివరి వరకు ఉంది. అయితే ఆ యొక్క అంశాన్ని స్నేహానికి ఆపాదించినప్పుడు ఒక స్నేహితురాలుగా కూడా ఆమె పరిపూర్తిగా కష్టములోను సుఖములోను అన్ని వేళలా ఆమె ఆయన చెంత ఉంది. ఎందుకంటే ఆమె స్నేహ స్వభావం ఆమెలో ఉంది అని ఒక ఉదాహరణగా చెబుతారు. అంతేకాదు మరియా ఎలిజబెతమ్మ తను గర్భముతో ఉంది అని గమనించి ఆమెకు స్నేహపూర్వకంగా సేవలు అందించడానికి మరి ఎక్కడో దూర ప్రాంతంలో కొండ ప్రాంతంలో ఉండేటువంటి ఎలిజబెతమ్మను సందర్శించ వెళ్ళి ఉంది. ఎందుకంటే ఆమె స్నేహ స్వభావము కలిగినటువంటిది అని మనం ఇక్కడ గుర్తించాలి. ఇక మూడవ ఉదాహరణ కూడా మరల కానాపల్లి విందులో కూడా ఆ స్నేహ స్వభావముతోనే వారికి సహాయపడినట్టుగా మనము గుర్తించగలుగుతూ ఉన్నాము. యోహాను శుభవార్త 15వ అధ్యాయం 15వ వచనములో ప్రభు ఈ విధంగా పలుకుతూ ఉన్నారు. నేను మిమ్ములను దాసులు అని పిలువక స్నేహితులని పిలిచెదను. ఎందుకనా నాకు తండ్రి ఎరుకపరిచిన అన్నీ కూడా మీకు ఎరుకపరిచి ఉన్నాను అన్నటువంటి భావముతో అక్కడ వారిని స్నేహితులని పిలుస్తూ ఉన్నారు. పరిశుద్ధ మరియ కూడా తన యొక్క స్నేహ స్వభావముతో పరలోకములో ఎలాంటి స్థితిగతులు ఉంటూ ఉన్నాయి, భూలోకములో ఉండేటువంటి స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి, మరి భూలోకములో ఎన్నో ఆత్మలు నరకానికి వెళుతున్నాయని ఆమె ఎంతగానో బాధపడుతున్నట్టుగా ఎన్నో సందర్భాలలో తన దర్శనం ఇచ్చినటువంటి సమయంలో ఆ బిడ్డలకు ఎరుకపరిచి ఉంది. రష్యా దేశంలో అయితేనేమి, ఫ్రాన్స్ దేశంలోనైతేనేమి, పోర్చుగల్ దేశంలోనైతేనేమి పలు సందర్భాలలో మీరు ఈ విధంగా ప్రార్థన చేస్తే దేవుని యొక్క కరుణను పొందుకుంటారు అని వారికి ఎన్నో విధాలుగా సలహాలను ఇస్తూ ప్రోత్సహిస్తూ దేవుని చెంతకు వెళ్ళడానికి వారి యొక్క మార్గాన్ని సుగమము చేస్తూ ఉంది. మరి ఈ యొక్క స్వభావము స్నేహితుల మధ్య ఒక స్నేహితుని యొక్క మంచిని మనము ఆలోచించినప్పుడు ఈ రకమైనటువంటి విధంగా మనము చేస్తాము. కావున మరి ఈ యొక్క స్నేహశీలత కలిగినటువంటి గుణము మరియలో ఉంది. అందుకని ఆమె స్నేహమునకు తగిన మాత అని మనము బైబుల్ ఆధారంగా కూడా పోల్చినప్పుడు చెప్పవచ్చును. మరి సామెతల గ్రంథము 14వ అధ్యాయం 14వ వచనములో నీ స్నేహితుడు నిజమైనటువంటి వాడు అయితే ఎల్లవేళలా నీతోనే ఉంటాడు అని. మరి మానవుల కష్ట సుఖాలలో సాధక బాధలలో అన్ని వేళల్లో కూడా మరియా మానవుల చెంతనే ఉంటూ ఉంది అన్నటువంటిది. ఇక చివరిన మోషేతో దేవుడు ముఖాముఖిగా మాట్లాడాట. ఒక స్నేహితుని వలె ఆయనతో ముఖాముఖిగా మాట్లాడినట్లు నిర్గమాకాండం 33వ అధ్యాయము 11వ వచనంలో మనము చదువుతాం. మరి మరియ కూడా ఒక స్నేహితుని వలె తన కుమారుడైనటువంటి క్రీస్తుతో ముఖాముఖిగా మాట్లాడి ఉంది. కావున ఆ ముఖాముఖి అన్నటువంటి భావన అక్కడ నిర్గమకాండములో దేవునికి మోషేకు మధ్య ఆ స్నేహ బంధాన్ని వెలబుచ్చేలా చెబితే మరి మరియ కూడా క్రీస్తుతో ఆ విధంగా ముఖాముఖిగా చూసి ఆమెకు సేవలు అందించింది, మాట్లాడింది, అన్నీ చేసి ఉంది. కాబట్టి ఆ స్నేహశీలత అన్నటువంటిది ఆమెలో నిండుగా ఉంది. కావున ఆమె స్నేహమునకు తగిన మాత. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి ఇలాంటి స్నేహ స్వభావాన్ని మనము కూడా
పరిశుద్ధ మరియమ్మ గారి మధ్యస్థ ప్రార్థన ద్వారా పొందుకొని దేవుని యొక్క దృష్టిలో ప్రీతిపాత్రమైనటువంటి స్థానాన్ని సంపాదించుకునేలా మన వంతుగా ప్రయత్నము చేద్దాం. ఈ మన ప్రయత్నములో దేవుడు మనకు తోడై ఉండును గాక. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మ నామమున